గత ప్రభుత్వ పాలనలో సీఎం జగన్ రాష్ట్ర ఖజానా ఖాళీ చేయడమే కాకుండా 12,50,000 కోట్ల రూపాయల అప్పు ప్రజల నెత్తిన పెట్టడం జరిగిందని, అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 4,400 కోట్ల రూపాయల పింఛన్ల రూపంలో ప్రజలకు ఇవ్వడం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేమని అబద్దపు ప్రచారాలు చేశారని, నిధులు పూర్తి స్థాయిలో విడుదల చేయకుండా మండు టెండల్లో రోజుల తరబడి తిప్పి జగన్ 34 మంది వృద్ధులను పొట్టనబెట్టుకున్నారని విమర్శించారు. జగన్ రాజకీయ లబ్ధి కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులను కూడా ఇబ్బంది పెట్టారని తెలియజేశారు. నిన్న ఒక్కరోజే మరి 4,400 కోట్ల రూపాయలు ఏదైతే పింఛన్ నిమిత్తం మరి వేళ అందజేశామని అంటే, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసి వదిలిపెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఖాళీ చేస్తే పర్వాలా, మళ్ళీ ఎదురు 12,50,000 కోట్ల అప్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నెత్తి మీద పెట్టాడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి. ఖజానా ఖాళీగా ఉంది, ఎదురు 12,50,000 కోట్లు మళ్ళీ అప్పు. అంటే అప్పుని తీర్చాలి, అప్పు మీద వడ్డీని కట్టాలి, మళ్ళీ ప్రజలకి డెవలప్మెంట్ వెల్ఫేర్ చేయాలి. మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు 4,400 కోట్ల రూపాయలు ఈవేళ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులకి మరి ఈవేళ కేటాయించారని అంటే, ఒక్క రోజులోనే వాళ్ళకి అందజేశారనంటే, ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పట్ల అన్న మాటను నిలబెట్టుకోవడానికి మరి మా నిబద్ధత పట్ల అది ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే, మొన్న నేను చూసాం, మీరు కూడా చూశారు, అందరూ కూడా ఎన్నికల ముందు ఏదైతే మరి ఏప్రిల్ నెలలో ఆ రోజు పింఛన్లు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 1వ తేదీని ఇస్తారు. మా అందరికీ తెలుసు, ప్రతి నెల కూడా 1వ తేదీన పింఛన్లు ఇస్తాం. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా రొటీన్గా జరిగేటువంటిది. మొన్న ఏప్రిల్ నెలలో చూశారు మీరు అందరూ కూడా, 1వ తేదీన పింఛన్లు అందల, 2వ తేదీన కూడా అందల, 3వ తేదీన కూడా అందల. ప్రభుత్వం ఏం చెప్పేది, వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టమన్నారు కాబట్టి అంచేత ఈ అనుకున్నటువంటి సమయానికి పింఛన్దారులకు ఇవ్వలేకపోతున్నామని చెప్తే, పాపం 3 రోజులు కూడా ఆ పింఛన్దారులు పంచాయతీ ఆఫీసుల దగ్గరికి, సచివాలయాల దగ్గరికి వచ్చి తిరిగి వెళ్తూ ఉండేవారు. నేను 3వ తేదీన సచివాలయాల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే, ఆ సచివాలయంలో అడిగితే వాళ్ళే చెప్పారు ఆ రోజు క్లియర్గా, ఏమ్మా ఎందుకు మీరు పెన్షన్ ఇవ్వట్లేదు, బయట చూస్తే 90 మంది ఉన్నారు మీ సచివాలయం ముందు, ఎందుకు ఇవ్వట్లేదని ఆ రోజు నేను ఏప్రిల్ నెలలో సచివాలయ సిబ్బందిని అడిగితే, మేము ఏమి చేయగలమండి, మాకు ఈ రోజుకి వచ్చినటువంటి అమౌంట్ 9,000 రూపాయలని అక్షరాల ఆ సచివాలయ సిబ్బంది చెప్పారు నాకు. 9,000 రూపాయలు 3వ తేదీన వాళ్ళ అకౌంట్లో పడితే ఎంతమందికి ఇవ్వగలుగుతాడు అతను? 3కి పెన్షన్ ఇవ్వగలుగుతాడు. అంటే ప్రభుత్వం ఏ రకంగా ఆ రోజు మోసం చేశాడో మీకు ఉదాహరణ. అంటే 1వ తేదీన ఇవ్వాల్సినటువంటి పింఛను 3వ తేదీ కూడా వాళ్ళ సచివాలయాలకి సొమ్ము జమ చేయకుండా ప్రతిపక్షాల మీద నెపం నెట్టేసేటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డిది. కానీ మేము ఏదైతే 1వ తేదీని పింఛన్ ఇవ్వాలంటే ముందు రోజు ఆదివారం వచ్చిందని చెప్పి శనివారం నాడే, అంటే 1వ తేదీకి 2 రోజుల ముందే మరి ఏదైతే సచివాలయాలకి అమౌంట్ అందజేసాము అని అంటే, ఎవరు పేదల పట్ల, ఎవరు వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పట్ల పక్షపాతిగా ఉన్నారు అనేది అదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఆ రోజు కూడా చూసాం, ఎలక్షన్ కమిషను ఎన్నికల నిబంధనల దృష్ట్యా వాలంటీర్ని పక్కన పెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఇంటింటికి పింఛన్ అందజేయమని ఆ రోజు ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం కోసం ఆ రోజు పింఛన్దారుల్ని సచివాలయాలకి, పంచాయతీలకు వచ్చి తీసుకోమని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము చాలా క్లియర్గా చెప్పాం, ఏదైతే ప్రతి సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి సచివాలయానికి యావరేజ్ 400 మంది లబ్ధిదారులు ఉన్నారు.